अस्मद्गुरुदिव्यचरणारविन्दाभ्यां नमः। श्रीमच्छङ्करभगवत्पादाचार्यशिवाय सद्गुरवे नमः। भूमौ स्खलितपादानां भूमिरेवावलम्बनं त्वयि जातापारादानं त्वमेव శరణం శివే. మనం తెలుసో తెలియకో తప్పులు చేయడం మానవ స్వభావం. చేసిన పని తప్పని తెలిసిన తర్వాత దాన్ని కప్పిపుచ్చుకోవాలనుకోవటం మోసం అవుతుంది. మోసగించాలనుకునే వ్యక్తి సాక్ష్యం లేనప్పుడు వాగ్వాదం మొదలు పెడతాడు. తను మంచివాడినని నిరూపించుకునే ప్రయత్నం చేస్తాడు. మనిషి చేసే ప్రతి పని కాలపరీక్షలో ఒక భాగమే. మంచి చెడుల్ని గుర్తించే సాక్ష్యం లేదనుకోవడం అజ్ఞానం. ఎప్పుడు ఎవరెలా ప్రవర్తిస్తారో చూసే పర్యవేక్షకుడు సైతం కాలమే. ఈ విషయాన్ని పెద్దలు సైతం నిర్ధారిస్తున్నారు. దుష్యంత మహారాజు శకుంతలను గాంధర్వ వివాహం చేసుకొని కొన్నాళ్ల తర్వాత ఆమె ఎవరో తనకు తెలియదు అంటూ మోసగించే ప్రయత్నం చేస్తాడు. ఆ సందర్భంలో శకుంతల వేదాలు, పంచభూతాలు, ధర్మం, సంధ్యలు, అంతరాత్మ, యముడు, చంద్రసూర్యులు, పగలు, రాత్రి ఇవన్నీ మనిషి చేసే అన్ని కర్మలను గమనిస్తూ ఉంటాయని చెబుతుంది. ప్రతిఫలాపేక్ష లేని కాలం ఆశించేది ఒక్కటే, మనిషి తన విలువ తెలుసుకొని మసులుకోవాలనుకోవడం. ఆ ఉద్దేశంతోనే ప్రతి మనిషిని నిరంతర విద్యార్థిగా మలుచుకొని అతడి సమర్థత రాటుతేలే విధంగా ఊహించని కష్టాలతో పరీక్షిస్తుంది. అయితే విద్యా సంబంధమైన పరీక్షకు పరిమిత సమయం ఉంటుంది. నిర్ణీత వ్యవధి అంటూ లేకపోవడం కాలపరీక్షలో ప్రయోజనకరమైన అంశం. సామాన్య వ్యక్తులు గంటల్ని నిమిషాల్లా వృధా చేసుకుంటూ ఉంటారు. కాలం దైవస్వరూపం కనుక దాన్ని దుర్వినియోగం చేయడం అంటే భగవన్ సన్నిధానాన్ని దూరం కావడమే. కాలం విలువ తెలుసుకొని దాన్ని గౌరవించేవారు అందరికీ ఆదర్శప్రాయులవుతారు. కాలపరీక్షకు ఎదురొడ్డి నిలిచిన వారు అన్నింటా విజేతలుగా స్థిరపడతారు. పరీక్ష రాసిన తరువాత ఫలితాన్ని ఆశించడం మనిషి నైజం. కాలం నిర్వహించే పరీక్షలకు ఫలితం ఒకసారి తక్కువ వ్యవధిలోనే వస్తుంది, మరోసారి సంవత్సరాల పాటు సమయం పట్టవచ్చు. ఆ వచ్చే ఫలితం సానుకూలమైన ప్రతికూలమైన మనిషి దాన్ని ఆశావహ దృక్పథంతోనే స్వీకరించాలి. నిరంతరం లక్ష్య సాధకుడై కాల పరీక్షలకు సిద్ధపడాలి. ఎక్కువ పరీక్షలను ఎదుర్కొని విజయుడై నిలిచిన వ్యక్తి పొందే తుది ఫలితం కాలమనే మహాకావ్యంలో తనకంటూ ఒక పుటను శాశ్వతంగా నిలుపుకోవడం. అందుకోసమే ప్రతి మనిషి కాలాన్ని గౌరవించాలి, వాయిదాలు వేయొద్దు. నాది నాది అనే భ్రమతోనూ వ్యాధులతోనూ బాధపడుతూ ఏడవలేక నవ్వుతూ చావలేక బ్రతుకుతూ ఎలాగో గడుపుతుంటారు జీవితాన్ని చాలామంది. అందుకే మనం ఎక్కడ నుండి వచ్చామో ఎక్కడికి పోవాలో ఆ మార్గంలో ప్రయాణించటానికి ఇప్పుడే ఇక్కడే నిర్ణయం తీసుకోవాలి. తామరాకు మీద నిలిచిన నీటిబొట్టు ఒక్క క్షణం కూడా స్థిరంగా ఉండదు. ఇటు అటు కదులుతూ అంతలోనే అదృశ్యమైపోతుంది. అలాగే మానవ జీవితం నీటి బుడగ లాంటిది, క్షణికమైనది. అప్పుడన్నటే ఉంటాం, మరుక్షణంలో ఉంటామో లేదో తెలియదు. ఎప్పుడో ఒకప్పుడు ఈ ప్రపంచం నుండి వీడుకోలు తీసుకోవలసినదే. అనంతకాల ప్రవాహంలో మానవ జీవిత కాలం అత్యంత అల్పమైనది. పోనీ అల్పమైనదైతే అయింది. ఉన్న కొద్ది కాలమైనా సుఖంగా హాయిగా ఉంటామా? అదేం లేదు. పుట్టేటప్పుడు ఏడుస్తూ పుడతాం. పుట్టిన తర్వాత బాల్యంలో తల్లిదండ్రులు అడిగిన వాటిని కొనిపెట్టలేదని ఏడుస్తాం. యుక్త వయస్సు వచ్చాక తరువాత అనేక కోరికలు కలుగుతూ ఉంటాయి. అవి తీరకపోతే తీరలేదని ఏడుస్తాం. తీరితే కొత్త కోరికలు పుట్టి వాటి కోసం ఏడుస్తాం.
ఆ తర్వాత వృద్ధాప్యం ప్రవేశిస్తుంది. శరీరం అవయవాలు పుట్టు తప్పుతాయి. బలం సన్నగిల్లిపోతుంది. దానికి ఏడుస్తాం. ఇక జీవించినంతకాలం రకరకాల జబ్బులు, దీర్ఘ వ్యాధులు వస్తూ ఉంటాయి. వాటితో దుఃఖపడుతూ ఉంటాం, ఏడుస్తుంటాం. జన్మ ఉండేది కొద్ది కాలం. ఆ ఉన్నంతకాలం కూడా అనేక దుఃఖాలు, బాధలు, భయాలు, శోకాలు. అలాంటి జీవితంలో నీవు ఎక్కువగా ఆశలు పెట్టుకోరాదు. వాటిని తీర్చుకొనుటకు ప్రయత్నిస్తూ నీవు మూర్ఖుడివి కావద్దు. ఒక్క క్షణం ఈ జీవితాన్ని వృధా చేసినా ఆ క్షణం మళ్ళీ తిరిగి రాదు. మృత్యువు ఎప్పుడూ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది అన్న నిత్యంను గుర్తించాలి. మరైతే మన కర్తవ్యం ఏమిటి? మానవ జీవిత పరమ లక్ష్యం ఏమిటో తెలుసుకోవాలి. మనం ఎక్కడి నుంచి వచ్చామో, ఎక్కడికి పోవాలో తెలుసుకోవాలి. ఆ మార్గంలో ప్రయాణించటానికి ఇప్పుడే ఇక్కడే నిర్ణయం తీసుకోవాలి. రేపు చూద్దాం అంటే కుదరదు. ఆ రేపు అసలు నీకున్నదో లేదో తెలియదు. భగవద్గీత చెప్తున్నారట గదా, నాకు వినాలని ఉన్నదండి. ఏది ఎంత తెములుచుకుందామన్నా పనులతో తీరటం లేదు. ఏమైనా సరే వచ్చే సంవత్సరం నుండి తప్పక రావాలి, వినాలి అంటాడు. పాపం వచ్చే సంవత్సరానికి భగవద్గీతను వాయిదా వేశాడు గాని వచ్చే నెలలో రాబోతున్న చావును వాయిదా వేయగలడా? కనుక భగవత్ సంబంధమైన ఆధ్యాత్మిక కార్యాలలో కానీ, సత్కార్యాలు చేయటంలో కానీ ఏమాత్రం జాప్యం పనికిరాదు. ఆలస్యం అమృతం విషం అన్నారు. వాయిదాలు వేయకూడదు. ఇప్పుడే ఇక్కడే అనే సూత్రాన్ని పాటించాలి. సర్వం శ్రీ సద్గురు దివ్యచరణారవిందార్పణమస్తు.